గుండె లప్టప్ అంటూ లయబద్ధంగా స్పందించడం మనకు తెలిసిందే. మరి మన జీర్ణాశయం కూడా ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఈ జీర్ణలయ దెబ్బతినడం మూలంగానే చాలా రకాల జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే పొట్టలో సమస్యలు చాలా వరకు సర్దుకోవడమే కాదు, జీర్ణ వ్యవస్థలో జబ్బులు తగ్గే అవకాశం ఉందని ఇవాళ అనేక పరిశోధనల్లో వెల్లడవుతుంది. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్ మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ద్వారా పొట్టలో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో జీర్ణలయ గురించిన పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో ఉన్న ఏదైతే పేస్ మేకర్ సిస్టమ్ అంటామో, కదలికలు అనేవి ఉంటాయో, సో అవి సైంటిస్ట్ కూడా చాలా క్లిష్టమైన క్వశ్చన్. చాలా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు వరకు 5-6 కారణాలు మాత్రం కనుక్కున్నాం. ఒకటి, మనకి ఇది పగల రాత్రి అని బాడీకి తెలియకపోవటం వల్ల, మనం తీసుకునే ఆహారం టైమింగ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత టెంపరేచర్ చేంజెస్, తర్వాత మనం తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్, ఈ యాక్టివిటీస్ వల్ల, మళ్ళీ ఇంకోటి హార్మోనల్ యాక్టివిటీస్. సో మెయిన్గా ఏంటంటే సర్కేడియన్ రిథమ్, ఇది డే నైట్ ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి. రెండోది హైడ్రేషన్, ఎక్సర్సైజ్, హార్మోన్స్, వీటినండి ఫాలో ఇచ్చి, సో దీని యొక్క రెమెడీస్ కూడా అదే రకంగా మనం చేసుకోవచ్చు. సో మన బాడీని రీట్రైన్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక పక్కన పెట్టయితే స్ట్రెస్ని క్రియేట్ చేయడం వల్ల మనకు హార్ట్ మీద పాల్పిటేషన్స్ ఎలా అయితే వస్తున్నాయో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా అంతే రకంగా మారిపోతూ ఉంటున్నాయి. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంటుంది. మనకు తెలుసు, కొంతమందికి గుండె తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. పొట్టకి కూడా అలాంటి రిథమ్ యాక్టివిటీ ఉందని చెప్పారు కాబట్టి దానికి ఏమైనా స్పెషల్ పరికరాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అలాంటిదే ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ అనేది ఒక ఈసీజీ టైప్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు దీంట్లో 3 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళలో తక్కువగా కొట్టుకుంటుంది, ఒకళ్ళలో అధికంగా కొట్టుకుంటుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. తక్కువగా కొట్టుకున్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళు తీసుకున్న ఆహారము పూర్తిగా డైజెస్ట్ అవ్వక తేపులు రావటము, బెల్చింగ్ రావటము, చెడు దుర్వాసన రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఆ యొక్క ఈ ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రామ్ అని చెప్పి ఒక ఈసీజీ లాగా తీస్తాము. తీసిన తర్వాత ఎంత లేట్గా వెళ్తుంది ఫుడ్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక రకమైన పేస్ మేకర్ గుండెకి ఎలాగైతే పెడతామో అలాంటిదే పొట్ట మీద కూడా అదే సైజులో 2 ఇంచులు కరెక్ట్గా మనకి ఈ సైజు ఉంటుంది చూపించాలంటే, అది పొట్టకి పెట్టి దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం అన్నమాట. పెట్టడం వల్ల దాంట్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా స్టిమ్యులేట్ అవటం వల్ల ఈ యొక్క కంట్రాక్షన్స్ ఈ పైనుంచి మెల్లగా వెళ్తూ ఉంటుందన్నమాట. నిమిషానికి 20 నుంచి 30 సార్లు అలా స్టిమ్యులేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అలా డైజెస్ట్ అయ్యి కిందకు వెళ్తూ ఉంటుంది. సో దీని నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా చేసిన స్టడీస్ చూస్తే, వీళ్ళలో ఎవరికైతే పేషెంట్స్కి వాంతులు అవుతున్నాయో, లేకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో, కడుపు ఉబ్బరంగా ఉండి, లేకపోతే వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అంటారు దీన్ని.